ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేక మహోత్సవం. అభిధేయక అభిషేకపు జల్లుల్లో శ్రీ మలయప్ప స్వామి మనోహర దర్శనం. తిరుపతిలో భక్తిరస భరితంగా శ్రీ గోవిందరాజస్వామికి రథోత్సవం. ప్రకృతి ప్రసాదిత వరం, భక్తుల పరవశం. తిరుపతి కపిలతీర్థంలో జలపాత సోయగం. చిన్నశేష వాహనంపై శ్రీ ప్రసన్న వెంకన్న దివ్యానుగ్రహం. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవ సంబరం. శ్రీ మలయప్ప స్వామి వారి జ్యేష్ఠాభిషేకంతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లింది. అశేష భక్తకోటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనోహర అభిషేక సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు తిరుమలలో అభిధేయక అభిషేకం పేరుతో ఈ జ్యేష్ఠాభిషేకాలను టీటీడీ ఆగమోక్తంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అగ్ని ప్రతిష్ట, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమ తిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. ఆపై పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం పఠిస్తూ టీటీడీ జీయంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి, పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు తరతరాలుగా చేస్తున్నటువంటి అభిషేకాలతో ఆర్గిపోకుండా పరిరక్షించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆ 3 రోజులు కూడా ఉదయం ఈ స్నపాను తిరుమంజనం కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం వివిధ కవచాలతో, ముందుగా వజ్ర కవచం, తర్వాత ముత్యాల కవచం, అదేవిధంగా బంగారు కవచం, ఈ 3 కవచాలతో స్వామివారు 4 మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయం లోపల సర్వదర్శనం భక్తుల క్యూలైన్లను బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ తులాభారం నుంచి రంగనాయక మండపం వెనుక వైపుగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల క్యూలైన్లలో స్వల్ప మార్పులు సూచించారు. వారిని మహద్వారం దాటగానే నేరుగా ధ్వజస్తంభం ప్రాంగణం నుంచి కళ్యాణోత్సవ మండపానికి అనుసంధానం చేస్తూ దర్శనానికి అనుమతించే విధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు స్వర్ణాభరణాలు, చక్కటి పూమాలలతో దివ్యంగా అనుగ్రహిస్తూ రథంపై ఊరేగారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం భక్తకోటికి మనోల్లాసాన్ని పంచింది. 2 రోజులుగా తిరుపతి, తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం కపిలతీర్థ జలపాతానికి కొత్త సోయగాలు అద్దింది.
తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుపతిలోని కపిలతీర్థాన్ని కూడా దర్శించుకుని తీర్థ విధులను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివార్ల దర్శనానికి వచ్చిన భక్తులు జలపాత ఆహ్లాదకర సోయగాన్ని వీక్షించి పరవశించారు. తనివి తీరా ఆ జలపాత ధారల్లో తడుస్తూ ప్రకృతి కాంత అద్భుత ఆవిష్కరణకు ముగ్ధులయ్యారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు బుధవారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవను ఘనంగా నిర్వహించారు. వాహన మండపంలో చిన్నశేష వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుని అలంకారంలో సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ చండీ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో చిన్నశేష వాహనాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుభప్రదం శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాలలో బాలబాలికలకు అధ్యాపకులు నిత్య జీవితంలో పాటించవలసిన నియమావళిని సోదాహరణగా వివరిస్తూ ధార్మిక విజ్ఞాన బోధ చేశారు. భాగ్యనగరంలోని హిమాయత్ నగర్ లో కొలువైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడిపై కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, గోవిందనామ స్మరణ నడుమ గరుడ వాహన సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. కడపలోని జయనగర్ కాలనీలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు కలశ ప్రతిష్ట, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మంగళ్య ధారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో చిదంబరేశ్వర స్వామికి, శివగామ సుందరి అమ్మవారికి నమక చమకాలతో, రుద్రాష్టకాలతో విశేష అభిషేక పూజలను నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులకు, నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకించారు. స్వామి అమ్మవారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి అష్టోత్తరాలతో పూజించారు. స్వామి అమ్మవార్లను నందివాహనంపై కొలువుదీర్చి అంతరాలయ ప్రదక్షిణ గావించి హారతులు సమర్పించారు. భక్తులు నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం 108 కలశాలను ఏర్పాటు చేసి పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో పాటు కలశ జలాలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని నగరోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేసి పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారిని హంసవాహనంపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ హంసవాహన సేవ జరిగింది. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ, ప్రాకారోత్సవం నిర్వహించారు. అలాగే నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ పూజ తదితర వైదిక క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా ఉపయోగించే ఇటుకలకు పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను పీఠంపై కొలువుదీర్చి పంచామృతాలు, కలశ జలాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి తులసి అర్చన, సువర్ణ పుష్పార్చన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుల్లతలతో దేదీప్యమానంగా అలంకరించిన తెప్పపై స్వామివారిని కొలువుదీర్చి పుష్కరిణిలో 3 పర్యాయాలు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. సాయం సంధ్య వేళ చిరుజనుల నడుమ వేదం, నాదం, గీతం సహితంగా సాగిన సుందరరాజస్వామి వారి తెప్పోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతున్న తిరుపతిలో పురాతన ఆలయంగా వెలుగొందుతున్న శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 12వ తేదీ నుంచి అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల గోడపత్రికను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. 12న అంకురార్పణ, 13న అగ్ని ప్రతిష్ట, 14న అష్టబంధనం, 15న మహాశాంతి, 16న మహాసంప్రోక్షణతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో 12వ తేదీ నుంచి 16 వరకు భక్తులకు కోదండరాముని దర్శనం ఉండదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక భావాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించేలా తిరుమలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని పలు కూడళ్లలో వివిధ రకాల పూల మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డును తమతో పాటు తీసుకువచ్చేలా వారికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 కంపార్ట్మెంట్లలో హెల్ప్ డెస్క్ల కోసం ప్రత్యేకంగా 6 ఫోన్లను ఏర్పాటు చేసి ఆ నెంబర్లను భక్తులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రతి కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేయనున్న ఉచిత టెలిఫోన్ సౌకర్యానికి సంబంధించి ఎయిర్టెల్, ఐడియా, వోడా, బీఎస్ఎన్ఎల్ తదితర నెట్వర్కింగ్ అధికారులతో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సమీక్షించారు. కడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. సోమేశ్వర స్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. శిల్పకళా సొబగులతో పురాణ గాథలను ఆవిష్కరించే గోపురాలతో అలరారుతున్న సోమేశ్వరాలయంలో శరవణ భవుడికి శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు అర్చకులు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కార్తికేయునికి నిర్వహించిన అభిషేకోత్సవాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయత్వం చెందారు. కడప మోచంపేటలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ నృసింహస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వాతి పర్వదినాన మఠంలో హోమాలు నిర్వహించారు. తొలుత కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, హోమగుండానికి పూజలు చేశారు. తర్వాత సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవకలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ బంగారమ్మ దేవాలయంలో జాతర ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఏటా బంగారమ్మ తల్లికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని కంఠహారం, కాసుల పేరు తదితర ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ఆవరణలో ముగ్గు వేసి 4 వైపులా కలశాలను ప్రతిష్ఠించి అమ్మవారికి కుంభం వేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక చిత్తూరు నగరం సమీపంలో శ్రీ గంగమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. గ్రామదేవత గంగమ్మ తల్లికి నిర్వహించిన జాతరలో భక్తులు పాలుపంచుకుని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఆలయ ఆవరణలో పూల తోరణాలతో ముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై గంగమ్మ తల్లిని కొలువు తీర్చారు. స్వర్ణాభరణాలు, గజ పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదించారు. అంబళ్లు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో నెలవైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు, అర్చనలు జరిగాయి. 400 సంవత్సరాల చరిత్రతో విలసిల్లుతున్న ఈ ఆలయం బుక్కరాయల పాలనా కాలంలో నిర్మితమై అలరారుతోంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని బొజ్జ గణపయ్యకు గరిక పూజలు, ఆకు పూజలు చేశారు. సహస్రనామార్చనతో పార్వతీ నందుని సేవించారు. రచిత ఆభరణాలు, జిల్లేడు పువ్వులు, సుగంధ పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఏకదంతుని మనసారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలో నెలవైన శ్రీ కరిమాణిక్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా శ్రీ కరిమాణిక్య స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. ప్రారంభ సూచికగా అర్చకులు ధ్వజారోహణం చేశారు. స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. త్రయాహ్నిక దీక్షతో సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి జరుగుతున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామాలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్లకు నిర్వహించిన గుడి ఉత్సవం చూడచక్కగా సాగింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. తమిళనాడు కుంభకోణంకు చెందిన కృష్ణదాస్ భాగవతార్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తులను అలరించింది. भक्त
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.